అదును చూసి ఇరాన్ కొట్టిన దెబ్బకి ప్రపంచం తలకిందులవుతోంది. తనకి అందుబాటులో ఉన్న అస్త్రాన్ని నాగ్గా వాడేయడంతో అమెరికా, ఇజ్రాయెల్ సంగతి పక్కన పెడితే మిగిలిన దేశాలు అల్లకల్లోలం అవుతున్నాయి. చమురు రవాణాని నిలిపివేయడమే కాకుండా అసలు గ్యాస్ ఉత్పత్తి లేకుండా చేసేందుకు ఆ దేశం పన్నిన వ్యూహం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకి దారితీస్తోంది. ఇంతకీ ఇరాన్ వాడిన ఆయుధం ఏంటి? టేక్ ఎ లుక్. ప్రపంచ యుద్ధాలు జరిగేది చమురు కోసమే, చమురు కారణంగానే. ఇది దశాబ్దాల క్రితమే చాలా మంది చెప్పారు. అయితే చమురుతో కూడా యుద్ధం చేయొచ్చని నిరూపించింది మాత్రం ఇరానే. హర్మూజ్తో ఆయువు పట్టుపై దెబ్బేసిన ఇరాన్, ప్రపంచంపై క్రూడ్ బాంబేసిన ఇరాన్, దెబ్బకి విలవిలలాడుతున్న భారత్ సహా అనేక దేశాలు. ఇది చాలదన్నట్లు ఇతర దేశాల రిఫైనరీలపైన దాడులు. ఇరాన్ అదును చూసి దెబ్బ కొట్టింది. దీంతో యావత్ ప్రపంచం చుక్కలు చూసినట్లయింది. ఆయిల్ రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిపై పట్టు బిగించడంతో అమెరికా కూడా దిగిరాక తప్పేలా లేదు. ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషించే ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోతే గ్లోబల్ ఇంధన సరఫరా వ్యవస్థ నిలిచిపోతుంది. ముందు ఈ స్థాయిలో ఎఫెక్ట్ ఉంటుందని ఎవరూ ఊహించలేదు. ఆల్టర్నేటివ్ మార్గాలు లేవా అని మాత్రమే అనుకున్నారు. ప్రపంచ చమురు వాణిజ్యంలో హర్మూజ్ జలసంధి అత్యంత కీలకమైన మార్గం. ఇరాన్కు దిగువన, ఒమన్కు పైన ఉన్న ఈ జలమార్గం నుంచే గల్ఫ్ దేశాల్లో ఉత్పత్తి అయ్యే చమురు, సహజ వాయువు ప్రపంచ దేశాలకు చేరుతుంది. ప్రపంచ సముద్ర మార్గ చమురు సరఫరాలో సుమారు 5వ వంతు ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. సగటున రోజుకు దాదాపు 2 కోట్ల బ్యారెళ్ల చమురు హర్మూజ్ నుంచి రవాణా అయ్యేది. బ్యారెల్కి 159 లీటర్లు. అలా రోజుకు 318 కోట్ల లీటర్ల ముడి చమురు సరఫరా జరుగుతున్న ఈ మార్గం మూయడమంటే అది ప్రపంచాన్ని 5వ వంతు నిలిపేసినట్లే. చమురు రవాణాలో మలేషియా, ఇండోనేషియా మధ్యనున్న మలక్కా జలసంధి తరువాత అత్యంత రద్దీగా ఉండే మార్గం ఇదే. లిక్విడ్ సహజ వాయువు సరఫరాలోనూ ఇది కీలక కేంద్రంగా ఉంది. పైప్ లైన్లు ఉన్నా ప్రత్యామ్నాయం లేదు. హర్మూజ్ జలసంధి వెడల్పు కొన్ని ప్రాంతాల్లో కేవలం 21 మైళ్లే. అందుకే దీన్ని ప్రపంచ ఇంధన వాణిజ్యంలో చోక్ పాయింట్ గా పిలుస్తారు. సౌదీ అరేబియా, యుఏఈ వంటి దేశాలు ఈ మార్గాన్ని బైపాస్ చేసేందుకు పైప్ లైన్లు నిర్మించినప్పటికీ వాటి సామర్థ్యం పరిమితమే. గల్ఫ్ ప్రాంతం నుంచి ఎగుమతయ్యే మొత్తం చమురుతో పోలిస్తే పైప్ లైన్ల ద్వారా తరలించగలిగేది చాలా తక్కువ. అందుకే హర్మూజ్ మార్గంలో రవాణా నిలిచిపోతే ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థకి బ్రేకులు పడ్డాయి. భౌగోళికంగా తనకి కలిసి వచ్చిన ఈ ఆయుధాన్ని ఇరాన్ ఇప్పుడు బ్రహ్మాండంగా వాడుతోంది. ఇదే దారిలో బయలుదేరిన నౌకలన్నీ ఇప్పుడు అక్కడే నిలిచిపోయాయి. మరి వేరే దారి లేదా? ఉంది. కానీ ఆ దారిలో నౌకలు వచ్చే సమయానికి ఇంకా సమయం పడుతుంది. ఇప్పటికిప్పుడు వెంటనే చమురు నౌకలు తమ మార్గాన్ని మార్చుకోలేవు. మన దేశానికొచ్చిన చిక్కేమిటంటే దేశానికి అవసరమైన ఎల్ఎన్జీ దిగుమతుల్లో 46% ఖతార్ నుంచి, మరో 13% యుఏఈ నుంచి వస్తోంది. ఈ 2 చోట్ల ఇప్పుడు గ్యాస్ ఉత్పత్తి ఆపేశారు. అంటే దారి మాత్రమే కాదు, వచ్చే గ్యాస్ కూడా ఆగిపోయింది. అందుకే హర్మూజ్ ఆయుధం ముందు మనపైనే ప్రభావం చూపింది. ఇదొక్కటే కాదు, ఇరాన్ ఇంకా ఇతరత్రా దేశాల్లో ఎక్కడ రిఫైనరీలు ఉన్నాయో వాటిని వెతికి మరీ దాడులు చేస్తోంది. తాజాగా నార్త్ ఇరాక్లోని లనాజ్ రిఫైనరీని టార్గెట్ చేయడం ఇందులో భాగమే. ఈ రిఫైనరీలోనే రోజుకు 1,00,000 బ్యారెళ్ల రిఫైన్డ్ ఫ్యూయల్ తయారవుతుంది. ఇదంతా కూడా అమెరికా సైనిక స్థావరాలకు సరఫరా అవుతుంది. ఈ లనాజ్ రిఫైనరీ హర్మూజ్ జలసంధి, టర్కీ, ఇరాన్ రూట్లలో ముడిచమురు రవాణా జరిగే ప్రాంతంలో ఉంది. అలా ఇక్కడ ప్రాంతీయ ఇంధన సరఫరాలో లనాజ్ రిఫైనరీకి కీలక పాత్ర ఉంది. ఈ దాడులతోనే ఇరాన్ వ్యూహం, ఇరాన్ వాడుతున్న ఆయుధం అందరికీ వెంటనే అర్థమైపోతుంది. ప్రపంచంలో అతిపెద్ద ఆయుధం క్రూడ్ ఆయిల్. ఇది దొరక్కపోయినా, రేటు పెరిగినా అన్ని దేశాల్లో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అందుకే ఈ ఆయువు పట్టు చిక్కించుకుంది కాబట్టే ఇరాన్ ఇలా వ్యవహరిస్తోంది. అయితే ఇది తాత్కాలికంగా అమెరికా, ఇజ్రాయెల్ పై చేయి సాధించడానికే గాని ఒక్కసారంటూ అరబ్ దేశాలు కూడా ఇరాన్కి వ్యతిరేకంగా తిరగబడితే అప్పుడు అసలుకే ఎసరు వచ్చి ఇరాన్ భస్మీపటలమైన ఆశ్చర్యపోనక్కర్లేదు.